దేశం కోసం కల్నల్ సంతోష్ బాబు చేసిన త్యాగం మరవలేనిదన్నారు. ఆయన జయంతి సందర్భంగా పలువురు నివాళులు అర్పించారు. దేశం కోసం కల్నల్ సంతోష్ బాబు చేసిన త్యాగం చిరస్మరణీయమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. సంతోష్ బాబు వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఆయన విగ్రహానికి ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో సైనికుల జీవితాల త్యాగ ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామన్నారు. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు కల్నల్ సంతోష్ బాబని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐవీఓ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు గుండా మధుసూదన్ రావు, వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ జగనీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంతోష్ బాబు గారి విగ్రహం వద్ద వారి యొక్క 4వ వర్ధంతి పురస్కరించుకొని వారికి ఘనంగా ఐవీఓ సూర్యాపేట జిల్లా అదేవిధంగా వాసవి క్లబ్ కోదాడ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. దేశ రక్షణలో గ్యాల్వన్ లోయలో శత్రు సైనికులైనటువంటి చైనా ముష్కరులతో పోరాటం చేసి 40 మంది సైనికులు అమరులయ్యారు. వారిలో మన సంతోష్ బాబు గారు ప్రముఖ పాత్ర వహించారు. ఈ సంతోష్ బాబు గారి ఆధ్వర్యంలో గ్యాల్వన్ లోయలో శత్రు సైనికులని నిరోధించి మన దేశమాతల రక్షణలో వారు కూడా అమరులు కావడం జరిగింది. మరి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా దేశం నాకేమిచ్చింది అనేది కాకుండా దేశం కోసం నేనేమిచ్చాను, మరి సంతోష్ బాబు గారిని ఆదర్శంగా తీసుకొని యువత అందరూ కూడా ముందంజలో ఉండాలని, అదేవిధంగా దేశ రక్షణ కోసం దేశం పట్ల గౌరవభావము అంకితభావాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆగస్టు 15వ తారీఖున సూర్యాపేట జిల్లా ఐవీఓ, అదేవిధంగా యూత్ వింగ్ మరియు ఉమెన్స్ వింగ్, అదేవిధంగా వివిధ క్లబ్ల యొక్క సహకారంతో కోదాడ పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఇండియన్ వెటరన్స్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ హాయిస్టింగ్ నేషనల్ ఫ్లాగ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ జెండాకు వందనం చేయడం జరుగుతుంది. ఇది ఐవీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అనేటువంటిది సూర్యాపేట జిల్లా ఐవీఓకి చాలా గర్వకారణం అనేటువంటిది విషయాన్ని తెలియజేస్తున్నాం. దీనికి అందరూ కూడా ఐవీఓ మరియు వివిధ క్లబ్ల ఆధ్వర్యంలో సహకారంతో దీన్ని ఏర్పాటు చేయడానికి ముందంజలో అందరూ కూడా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు ఐవీఓ ఫ్యామిలీకి మరియు వాసవి క్లబ్ మెంబర్స్ కూడా ధన్యవాదాలు. ఈరోజు మనం చేసుకునే ఈ యొక్క ప్రోగ్రాం మన కల్నల్ సంతోష్ కుమార్ గారు దేశం కోసం గాల్వాన్ ఘటనలో అమరుడైన సందర్భంగా ఈరోజు ఈ ప్రస్థానం మొదలైంది. సారు దేశం కోసం వీరమరణం పొందారు. ఎందుకంటే తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేయటం ఒక వీరుడిగా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన మన కోదాడ వాసులకు మరియు వాసవి మెంబర్స్కు ఐవీఓ మెంబర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100.